యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట గురించి మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఈ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు సుమారుగా 9 గంటల ఆ ప్రాంతంలో ఈ యొక్క శిలువ విజయయాత్ర ప్రారంభించబడింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనేక విధాలైనటువంటి చిత్రవదలు యేసుక్రీస్తు ప్రభువారు అనుభవిస్తూ ఉన్నారు. ఆ క్షణంలో 3 గంటలు అయిపోయింది. శరీరమంతయు బలహీనమైపోయింది. తన యొక్క రక్తమంతయు కారుతూ ఉంది, తన చెమటంతయు కారుతూ ఉంది. ఆ ఎండలో కొండలో డీహైడ్రేట్ అయిపోయింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యేసు ప్రభువారు కేక వేస్తూ పలికినటువంటి మాట ఏలీ ఏలీ లామా సబక్తాని. ఆ పరిస్థితి చూడండి. ఆ సమయంలో ఆయన పిలవట్లేదు, కేక వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 3 మాటలు కేక వేస్తూ పలికాడు. 4వ మాట, 6వ మాట మరియు 7వ మాట, ఈ 3 మాటలు కేక వేస్తూ పలికినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఇంతకీ ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేయటం వెనుకున్నటువంటి అర్థం ఏమిటి? ఎందుకు అలా కేక వేయవలసి వచ్చింది? దాని అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. బాధతో చెప్పట్లేదు, దావా నా చెయ్యి ఎందుకు విడిచావు అని బాధతో ఏడుస్తూ పలకల, కేక వేస్తూ పలికినటువంటి మాట. నిజమే, గత రాత్రి గెత్సెమనే కొండలో ప్రార్థన చేసేటువంటి సమయంలోనే ఆ ఎడబాటు అనేది ప్రారంభించబడుతూ ఉంది. అప్పటి నుంచి ఒక్కొక్కరుగా ఆయన విడిచేస్తున్నటువంటి పరిస్థితులు. అయ్యో, స్వస్థత పొందిన అనేక మంది ఆయన విడిచిపెట్టేశారు. హోసన్నా హోసన్నా జయము అని యేసుక్రీస్తు ప్రభువారిని మందిరానికి నడిపించినటువంటి అనేక మంది ఆయన విడిచిపెట్టేశారు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అని అరిచిన వారు ఆయన విడిచిపెట్టేశారు. ఆయన వస్తుంటే బహుజన సమూహం వచ్చేది. ఆ బహుజన సమూహం అంతయు అని విడిచిపెట్టేసింది. ఒక్కొక్కరుగా అందరూ విడిచిపెట్టేశారు. మేలులు అనుభవించిన ప్రతి ఒక్కరూ విడిచిపెట్టేశారు. ఒంటరైపోయాడు. ఈ ఒంటరి పరిస్థితిలో యేసు ప్రభు, తండ్రి దేవా నీవెందుకు నా చెయ్యి విడిచేశావు? మరికొద్ది క్షణాలలో తన ప్రాణాన్ని తన తండ్రికి అప్పగించబోయేటువంటి క్షణాలవి. ఆ దుఃఖాన్ని ఆపుకోలేక, ఆ బాధను ఆపుకోలేక, దేవా నీవెందుకు నా చెయ్యి విడిచిపెట్టేశావు? ఎస్, తండ్రి దేవుడు కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? మన పిల్లల్ని క్షణం కనిపించకపోతే అల్లాడిపోతాం మనం. ఇరా ఎక్కడికి వెళ్ళావు టెన్షన్ పడిపోతాం. బయటికి వెళ్ళిన వాళ్ళు టయానికి ఫోన్ చేయకపోతే కంగారు పడిపోతాం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టేసేటువంటి క్షణాలు. తండ్రి ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన కేక వేస్తూ ఎందుకు విడిచిపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది? ఒకసారి బైబిల్లో మాట చూద్దామా? పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక
రెండవ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులయ్యుండగా దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకి అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఎంత చక్కటి మాట చూడండి. సున్నతి అనేది లేకపోవటం వల్ల మన యొక్క జన్మ పాపాలన్నీ మనకు రుణముగా ఉన్నటువంటి సందర్భంలో మన ఈ రుణమును పాపమును సిలువకు కొట్టి ఆ చేవ్రాతను తుడిచివేసి మనకు దేవునికి అడ్డముగా ఉన్న వాటన్నిటిని ఎత్తివేసి మన పాపములన్నిటిని క్షమించి చనిపోయిన మనందరము తిరిగి ఆయనతో పాటు పునరుజ్జీవములు అవ్వటం కోసం, నిత్యము మనల్ని జీవింపచేయటం కోసం తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టకపోతే మరణించిన నీవు తిరిగి లేవవు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క చెయ్యి అప్పుడు విడిచిపెట్టకపోతే నీ పాపములకు పశ్చాత్తాపం అనేది ఉండదు. తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచిపెట్టకపోతే నీ నా పాపమునకు ఆ రుణానికి వెల చెల్లించలేడు. పాపభూయిష్టమైనటువంటి మన జీవితాలు, పాపములో నిండిపోయినటువంటి మన జీవితాలు, ఈ పాపం నుంచి విడుదల, పశ్చాత్తాపము, రక్షణ కలగాలంటే ఏ పాపము చేయనటువంటి ఒక నిర్దోషమైన రక్తము చిందించాలి. బైబిల్ చెప్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి మనల్ని నీతిమంతులుగా చేయటానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపాడు. అని ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి, నీకు నాకు రక్షణ ఇవ్వటానికి, నీకు నాకు ఉన్నటువంటి ఆ రుణాన్ని కొట్టివేయటానికి, నీకు నాకు మధ్య ఉన్నటువంటి అపరాధాన్ని తీసివేయటానికి. ఇవన్నీ జరగాలంటే ఆ క్షణమున చెయ్యి విడిచిపెట్టాలి. చెయ్యి విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మన పాపములకు విడుదల ఉండదు. ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి. ఇంకొక మాట చూద్దామా? పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రాలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. యేసుక్రీస్తుని తండ్రైన దేవుడు చెయ్యి విడుచుటకు గల ప్రధానమైన కారణం రెండవది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచన నీకు నాకు కలగచేయటానికి. మోషే ధర్మశాస్త్రం ఈ రోజుల్లో నీవు నేను పాటించలేమమ్మా. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందో తెలుసా? ఒక ఆదివారం మందిరానికి రాకపోతే నడి వీధిలో రాళ్లతో కొట్టాలి. నువ్వు ఎన్ని రోజుల నుంచి చర్చికి రావట్లా? ఈ చర్చిలో ఉన్న ఎవరో ఒకరు ఏదో టైంలో మందిరానికి రాకుండా ఉన్న వాళ్ళే కదా. మరి మమ్మల్ని అందరూ ఏం చేయాలి? అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, దొంగ, చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద పనిష్మెంట్లు. ఈ ధర్మశాస్త్రాన్ని మనం పాటించలేం. ఈ ధర్మశాస్త్రము మనల్ని శాపగ్రస్తులను చేసింది. ఆ శాపము నీలో నుంచి పోవాలి అంటే, ఆ ధర్మశాస్త్ర శాపము నుంచి విమోచన నీకు కలగాలి అంటే ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి అంటే ఆయన మ్రానుపై మరణించాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది.
ఆ క్షణాలు ఎంత భావోద్వేగంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. తన ప్రియ కుమారుని చెయ్యి విడిచిపెట్టడం అంటే ఎంత బాధగా ఉంటుందో చూడండి. అయినా ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? నీకు నాకు రక్షణ కలుగ చేయడానికి. ఆ బలియాగం అనేది ఎందుకు అంటే నీకు నాకు విడుదల కలిగించడానికి. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియమ్మ, సేవకునిగా చెప్తున్నా, దేవుడు నీ కొరకు సిలువలో మరణించాడు. ఆ తండ్రి కొడుకుల మధ్య ఎడబాటు నిన్ను ఆయనకు దగ్గరగా చేయటం కోసం. హల్లెలూయా. ఆయన నిన్ను దూరం చేసి దగ్గర చేసేది ఎందుకు అంటే తన స్వాస్థ్యంలో తన స్వరూపులో చేసింది నిన్ను తనతో పాటు యుగయుగాలు ఉంచుకోవటం కోసం, ఆయనతో పాటుగా నీవు ఉండాలి అని. ఇవన్నీ జరగాలి అంటే ఇక్కడ చెయ్యి విడిచిపెట్టాలి. అందుకే కేక వేస్తూ చెప్తూ ఉన్నాడు, ఏలి ఏలి లామా సబక్తా. ఈరోజు నీవు కూడా దేవునితో పాటు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఎడబాటు నిన్ను దగ్గర చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా నీ ప్రతి పాపమును ఒప్పుకొని, మా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, నీ యొక్క రుణానికి వెల చెల్లించబడింది, నీ యొక్క పాపము నుంచి విడుదల విమోచన కలిగింది, ఇకనైనా నా జీవితంలో ఈ మేలు చేసిన దాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పి ఇక నుంచి నూతన రక్తము చేత శుద్ధీకరించబడి దేవుని కొరకు ఒక బలమైన పాత్రకు వాడబడు, దేవునికి సమీపస్తులుగా ఉండు. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.